హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మీకు ఒకటి చూపిస్తాను, అర్జెంటుగా మీకు ఒకటి చూపించాలి. అదేంటంటే, నేను కలద్దాలు వేసి నాకు ముందు కలద్దాలు అలవట్లేదా. ఇప్పుడు ఏంటంటే తెలుసా, చూడండి, అగండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వాసిపోయినట్టు అయిపోయింది అనమాట. కలద్దాల వల్ల కలద్దాలు వేసుకొని అలా వాసిపోయినట్టు అవుతుంది అనమాట. అది ముడితే మండిపోతుంది కలద్దాల వల్లే. అది మ్యాటర్. స్టంట్కి వెళ్తే ఒంటి మీదకి వచ్చినట్టు, స్టంట్కి వెళ్తే మన ముక్కు మీదకి వచ్చింది అనమాట ఆ నొప్పి. చూద్దాం ఏంటవుతుందో ముందు. కాకపోతే కలద్దాలు తీయడం అవ్వదు, ఎందుకంటే ఎండ వల్ల మన కళ్ళు కొద్దిగా లోపల కనబడతాయి. అందుకే కలద్దాలు తీయలేను, ఉండలేను. అది ఇప్పుడు కలద్దాలు తీసాను అనుకోండి, కళ్ళు కనబడుతున్నాయా, నేను ఇలాగంటే కానీ కళ్ళు కనబడవు, ఇలాగంటే అసలు కనబడవు. ఏం చేస్తాం చెప్పండి, కలద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకే అది మ్యాటర్. చలో, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు అనమాట. ఎంత ఎండలో కూడా క్రికెట్ ఆడుతున్నారు చూడండి, అది గ్రేట్. చలో, అయితే మనకైతే వర్క్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చెప్తున్నానండి. టైము కరెక్ట్గా ఇప్పుడు 12:30 అవుతుంది అనమాట. 12:30 టైం అవుతుంది అనమాట. మనం ఈరోజు బేగలు లెగిసిపోయాం. ఎందుకంటే మనకు బేగలు కాల్ వచ్చింది అనమాట. 7:30కి మనకు కాల్ వచ్చింది అనమాట, ఒక కాల్ చాలా రోజుల తర్వాత. ఏంటని, ఏదో ఇల్లు మారేమో ఫిట్టింగ్ చేయాలి అంటే, సరే వస్తాను 10 కల్లా వస్తానని అన్నాను అనమాట. అయితే 7:30కి వచ్చిందా, 8:30కి లేచాను అనమాట. నేను కాల్ మాట్లాడిసి మళ్ళీ పడుకుంటాను. 8:30కి మళ్ళీ లెగిసి గబగబా స్నానం చేసి, బ్రష్ చేసి, స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. బేగలు వెళ్ళిపోయాను అనమాట వర్క్కి. బేగలు వెళ్ళి చేసి వస్తున్నాను అనమాట. వర్క్ ఫస్ట్, ఎందుకంటే మనకు వర్క్ ఫస్ట్. ఎందుకంటే అక్కడే మనకి మెయిన్ ఇన్కమ్ కాబట్టి వర్క్ ఫస్ట్ అనమాట. వర్క్ తర్వాత ఈ వీడియోస్ మాత్రం ఆగవు. వర్క్ ఉన్ని లేకపోయినా వీడియోస్ వస్తూనే ఉంటాయి. 12 PM వీడియోస్ అలా టప్ టప్ అని పడిపోతాయి అనమాట. రోజు 12 PM మన లాంగ్ వీడియో ఒకటి వచ్చేస్తుంది అనమాట. అది గ్యారంటీ, రాసుకొని ఉంచండి. మణిగాడు 12 PM లాంగ్ వీడియో వదులుతాడు, అంతే. అది ఫిక్స్ అనమాట. అది దానికి ఏం చేయలే. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నేను లాంగ్ వీడియో వదలాల్సిందే. అది 6 minutes అవని, 4 minutes అవని, 3 minutes అయినా అవని. 3 minutes కన్నా దాటుతుంది అండి. 3 minutes కన్నా తక్కువ అవుతుంది ఆ వీడియో. 3 minutes దాటుతుంది. ఎందుకంటే ముందులాగా లేదు, ముందులాగా మణిగాడు లేడు. ఎందుకంటే ముందు ఎలాగా ఆలోచించేవాడు మణిగాడు, ఏం చెప్పాలని. మణిగాడు అంటే ఎవరనుకున్నారు? నేనే. నా పేరు మణి అనమాట. మణిగాడు అంటే నిక్నేమ్ మణిగాడు అనమాట. అదే ముందు ఆలోచించేవాడిని అనమాట. ఏం చెప్పాలి, ఇది చెప్పేద్దాం, ఎంతసేపు అయిపోద్ది. నేను ఎంత చెప్పినా అవ్వదు టైము. ఎంత చెప్పినా 1 minute అవ్వడం కష్టమైపోయేది అప్పుడు. ఇప్పుడు ఇలాగ మాట్లాడినా చూడండి, 2 నిమిషాలు అయిపోయిందా, 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోద్ది అనమాట. అట్లా ఉంటుంది మనతోని. అంత మామూలుగా ఉండదు. అది వన్స్ మనం ఏదైనా నేర్చేసుకుందాం అనుకోండి, అది మనకి క్లిక్ అయిపోద్ది బేగల. మనం క్లిక్ చేసేసుకుంటాం బేగల. నేర్చుకోవాలి అంతే, మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంతవరకు అయితే నేను మాట్లాడగలను అంతవరకు నేను వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను అనమాట. ఆగవు వ్లాగ్స్, కష్టం ఆగడం. మనల్ని ఎవరు ఆపేది అంటారు చూడండి. ఆపుతారు, కొంతమంది ఆపుతారు, కానీ నేను ఆగనే. ఆపడానికి ట్రై చేస్తారు, కానీ నేను ఆగనే. వాళ్ళు ఎవరు ఆపుతారు నన్ను? ఎవరు ఆపలేరు. ఆపినా వాళ్ళని ఆపేసి నేను వచ్చేస్తాను, కానీ నన్ను ఆపడం కష్టం కొద్దిగా. అది మ్యాటర్. చలో, అప్పుడప్పుడు ఏం చెప్పాలి, అప్పుడప్పుడు ఇలా క్రికెట్ ఆడుతూ ఉండాలన్నమాట. కానీ మనం ఆడం. ఎండ మనకి తినేస్తుంది మెయిన్. చూడండి, అది కూడా ఎలా అంటే ఇంటర్నేషనల్ బాల్ క్రికెట్ అనమాట. ఇది పెద్ద క్రికెట్ మ్యాచే, ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా ఆడతారనమాట. కాకపోతే అక్కడ స్టేడియం, ఇది స్టేడియం కాదు. అక్కడ ఆడియన్స్ ఉంటారు, ఇక్కడ ఆడియన్స్ ఉండరు. అక్కడ టికెట్లు ఉంటాయి, ఇక్కడ టికెట్లు ఉండవు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అదే 6, అదే 4, అదే సింగిల్, అదే డబుల్స్, అవే తీస్తారనమాట ఇక్కడ కూడా. అది చాలు, కంటిన్యూ అవ్వండి. చాలు, అయితే ఇంతే మరి ఈరోజు స్టోరీ ఇంతే. మనకి ఈరోజే తెలిసిందనమాట, ఇక్కడ మనకి వాసిపోతుందని. ఇటు సైడ్ వాసిపోతుందని ఈరోజు మనకు తెలిసిందనమాట. అది కూడా ఇంట్లో వాళ్ళు చెప్తే నాకు తెలిసింది, ఇక్కడ వాసిపోయిందిరా అని. నేను అప్పుడు కలద్దాలు వేసుకొని చూశాను అనమాట. కలద్దాలు వేసుకుంటే ఇది ఉంది కదా, ఇది ఇక్కడ తగులుతుంది అనమాట. తగిలితే దీనివల్లే ఇలాగ అవుతుందా అని నేను ఒకటి
ఒక ప్రాబబిలిటీ వేసాను అనమాట. దాని తర్వాత కలద్దాలు వేసుకొని చూస్తే ఇదే కలద్దాల వల్లే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని నాకైతే అనిపించింది అనమాట. అది కలద్దాల వల్ల ఈ ప్రాబ్లం. ఎందుకంటే కలద్దాలు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట నేను. బయట వర్క్కి వెళ్ళినా ఎక్కువ వర్క్ అది వర్క్ మీకు వర్క్ అని వినిపిస్తుంది, అది వర్క్ అనమాట. నేను బయట వర్క్కి వెళ్ళినా వాక్కి వెళ్ళినా వాక్ అని బాగాలేదు కదా, వర్క్ బాగుంది. నేను బయట వర్క్కి వెళ్ళినా కలద్దాలే వేసుకొని వెళ్తాను అనమాట. అందుకే ఎక్కువ కలద్దాలు ఉండడం వల్ల ముక్కు కూడా కొద్దిగా వాసిపోయింది అనమాట. అది మ్యాటర్. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.